హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం సందీప్ కృష్ణ నటించిన ఊరు పేరు భైరవకోన మూవీ రివ్యూ. ఈ మూవీ చూసి బయటకు వచ్చాక నాకైతే డీసెంట్గా అనిపించింది. మూవీ అయితే పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు. మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకైతే, బట్ నేను అనుకున్నంత రేంజ్లో అయితే మూవీ అయితే ఏం లేదు. ఈ మూవీని వి ఆనంద్ గారు డైరెక్షన్ చేశారు. డిస్కో రాజా, ఎక్కడిపోతావు చిన్నవాడ డైరెక్టర్ ఆయన నుంచి మూవీ వస్తుందంటే ఖచ్చితంగా ఏదన్నా ఒక కొత్తదనం చూపిస్తారని నేను అనుకున్నాను. ఈ మూవీ కూడా కొంచెం కొత్తదనంగానే అనిపిస్తుంది. కాకపోతే స్క్రీన్ ప్లే పరంగా మాత్రం చాలా డల్ అయింది మూవీ. ఎందుకంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలో సరిగ్గా కరెక్ట్గా ప్రాపర్గా బ్లెండ్ చేయలేదు అనిపించింది నాకు. మూవీలో వెన్నెల కిషోర్ గారి కామెడీ ఉంటుంది. మూవీ చూసినంతసేపు ఏదో ప్రయోగం చేస్తున్నట్టు అనిపించింది, కానీ అది స్క్రీన్ మీద మాత్రం సరిగ్గా వర్కౌట్ కాలేదనిపించింది. మూవీ చూసినంతసేపు అయితే నాకైతే విరూపాక్ష వైబ్స్ అయితే వచ్చాయి మూవీలో. ఈ మూవీ టెక్నికల్గా మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ మూవీకి సినిమాటోగ్రఫీ కూడా మెయిన్ ప్లస్గా చెప్పుకోవచ్చు మనం. అలాగే విఎఫ్ఎక్స్ టీమ్ కూడా చాలా బాగా వర్క్ చేసింది. స్టోరీ కొత్తగా ఉన్న మనం కనెక్ట్ అవ్వడానికి స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల మనకు సినిమా అంత హై అయితే అనిపించదు మూవీ. ఇక సందీప్ కిషన్ అయితే మాత్రం ఆయన రోల్ మాత్రం ఆయన జస్టిఫై చేశాడు. ఈ మూవీ డైరెక్టర్ వి ఆనంద్ గారు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి ఉంటే ఈ మూవీ విరూపాక్ష రేంజ్లో పెద్ద హిట్ అయ్యి ఉండేదని నా ఒపీనియన్. ప్రాపర్గా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తీసి ఉంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.